మంచిదండి. ఇప్పుడు మన మధ్యలో మిరియంపల్లిలో సేవ చేస్తున్నటువంటి దైవజనులు నరేష్ గారు మన మధ్యలో ఉన్నారు. మొదటి వర్తమానంగా వారికి సమయము ఇవ్వటం జరుగుతూ ఉన్నది. కాబట్టి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని వారలారా, మీ అందరికీ యేసు ప్రభు నామ పేరిట శుభవందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? కొద్ది మాటలు చెప్తాను క్లుప్తంగా. నేను ఎక్కువసేపు మాట్లాడలేను. సో ఎక్కువ ప్రసంగికుడిని కూడా నేను కాదు. కొన్ని మాటలు ఆత్మ సంబంధమైనటువంటి మాటలు, కొన్ని విషయాలు నేను మీతో చెప్తానండి. చక్కగా, మంచిగా, శ్రద్ధగా వినాలి. నా ప్రసంగాన్ని ఒకప్పుడు విన్నోళ్ళు చేయొద్దండి ఒకసారి. రైట్. సరే, మనం కష్టమైన దాన్ని ఎంచుకుంటామా, సులువైన దాన్ని ఎంచుకుంటామా? చెప్పాలి. మీరు చెబితే నేను వాక్యం చదువుతా, లేదంటే ప్రార్థన చేసి అక్కడ కూర్చుంటా. నేను తగిన వాడిని అయితే కాదు. చెప్పండి, దేన్ని ఎంచుకుంటాము? చాలా సులువైన దానిని ఎంచుకుంటాం. ప్రియులరా, ఒక కొండ ఉందండి, దానికి బాటేశారు, అంటే దారి. దాన్ని ఎక్కేటప్పుడు ఎలా ఉంటుంది? దాన్ని మనం సైకిల్ తొక్కుతాం, తెలుసా మీకు? సైకిల్ తొక్కుతూ ఉంటాం. దాన్ని కొండ ఎక్కించాలంటే ఎంత కష్టంగా ఉంటుంది? కష్టమే కదా? రైట్. మరి కొండ అంతా ఎక్కిన తర్వాత అవతల ఎలా ఉంటుంది? తొక్కాల్సిన పనే లేదు. కాబట్టి ప్రియులరా, మొదటగానే మనము వాళ్ళలోకి వెళ్ళిపోతే అక్కడ ఏముంటుంది? ఎత్తు ఉంటుంది. సో మన జీవితంలో ప్రభువునందు మనం పడేటటువంటి కష్టము, ప్రయాస, ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను చెప్పాలా, అనుభవించి తీరాల్సిందే. ప్రియులరా, మన యొక్క పితరులు, మన నాయకులైనటువంటి వారు, అపోస్తులు, కొండల్లోనూ, లోయల్లోనూ, సొరంగాలలోనూ, నిలువరమైన స్థలము లేక, చలితోనూ ఆకలితోనూ, ఎన్నో భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితులలో వాళ్ళు దేవుణ్ణి వెంబడించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ రోజుల్లో దేవుణ్ణి నమ్మాలి అని అంటే మనకేం కావాలా? చాలా కంఫర్టబుల్ కావాలి, సౌకర్యవంతంగా ఉంటేనే చర్చికి. ప్రియులరా,
ఎంత కష్టపడి వాళ్ళు భక్తిని కట్టుకున్నారో తెలుసా? మన ఆత్మీయ నాయకులైనటువంటి వారు నిజంగా ఈనాడు ఈ సహవాసంలో, ఈ సంఘములో, ఈ సన్నిధిలో, ఈ యొక్క మందిరములో, ఈ సేవకుల ఎదుట మనం ఉంటున్నామంటే దాని వెనక మన నాయకులు, సేవకులు ఎంత కష్టపడ్డారో. సంతోషయ్య గారు చెప్తూ ఉండేవాడు, వాళ్ళ నాన్నగారు నడుస్తున్నప్పుడంట బొట్టని వేళ్ళు అలాగా అంటే ఒక బురదలో వెళ్ళేటప్పుడు జారుతాం కదా, ఆ బొట్టనేలు తన్నుకొని అలాగా నడుచుకుంటూ పరిచర్యలు చేసేవాళ్ళంట. ప్రియులారా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు వాడు ఏమనుభవించాలా? ఏంటో ఊరక నాకు ఆ డ్యూటీ, ఈ డ్యూటీ, అది తొడవమని, అది చేయమని, ఇది వండమని, అది కొయ్యమని, ఇది చెయ్యి, ఏంటో అసలు ఇక్కడ తప్పించుకుంటే ఏ బాధ లేదు కదా. ప్రియులారా, నిజంగా భక్తి అని అంటే పూర్వీకులు చేసినటువంటి భక్తి చాలా కష్టమైనదండి. ఈ రోజులో భక్తి ఎక్కడ చూసినా చాలా ఫ్యాషన్ అయిపోయింది. కానీ వాక్యం అంటుంది, యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మన పూర్వీకులు ఆయన యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకున్నారు. నేను మీకు మాదిరి ఉంచిపోయాను అన్నాడు. నా అడుగు జాడలలో మీరు నడుచుకోమన్నారు. అదే మాట పట్టుకొని అపోస్తలుడు ప్రియులారా పౌలు గారు చెబుతున్నారు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకున్నట్టున్నాడు. ఎవరైనా అలాంటి భక్తిని మనం చేయగలమా? చాలామందికి ఈ రోజుల్లో ప్రియులారా మారు మనస్సు అంటే చెప్పే కదా ఒకసారి, బాప్తిస్మము తీసుకోవటము మారు మనస్సు, ఇకంతే. మారు మనస్సు పొందటము అని అంటే ఒక 2 వారాలు, ఒక 2 నెలలు, లేదా ఒక సంవత్సరము ప్రార్థన మందిరానికి వెళ్ళి తర్వాత దైవజనుడు, ఏమ్మా ఇన్ని రోజుల నుంచి వస్తున్నావు, బాప్తిస్మం తీసుకోవా అని ఆయన చెబుతున్న దాన్ని బట్టి ఆ వ్యక్తులు ఏం చేస్తున్నారు? బాప్తిస్మం తీసేసుకుంటున్నారు, నీటిలో మునిగి బాప్తిస్మం తీసేసుకుంటున్నారు. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఏం పొందుకున్నారంటే, ఇక వాళ్ళకి ఏం వచ్చేసిందంటే ఇక మారు మనస్సు అని వాళ్ళు అంటారండి. కానీ భక్తి అంటే అంతటితోనే ఇక క్లోజ్ అయిపోతుందా? అదేనా ఇక భక్తి అంటే? ఇక సరి అయినటువంటి మారు మనస్సు అంటే ఇంకంతేనా? ఇంకేమీ లేదా? ప్రియులరా, నేను అతిశయంగా చెబుతున్నాను, ఏమనుకోవద్దు. చర్చిలో 80 మంది ఉంటారండి. మా చర్చిలో ఎంత చక్కగా ప్రార్థనలు చేసుకుంటారు. ఈరోజు అయ్యగారు ఇక్కడ కూర్చొని కొన్ని మాటలు వాళ్ళకి చెబుతున్నాడు. దేనికి ముందు చెప్పాలా? దేనికి ముందు బాప్తిస్మానికి ముందు చెప్పాడా లేదా? చెప్పలేదు అనుకోడు కదా, మరి చెప్పరే. బాప్తిస్మానికి ముందు మాట్లాడా? రైట్, మాట్లాడుకోండి. ఇచ్చాడు ఎప్పుడన్నా? మీ భక్తి విధానం మిమ్మల్ని పరీక్షించి పరిశోధించి కొన్ని మాటల ద్వారా మిమ్మలను ఆ మారు మనస్సు అనేటటువంటి ఆ పాపపు ఒప్పుకోలు ఎలా మిమ్మలను ఒప్పించాలి అనే విషయాలు కొన్ని మీతో మాట్లాడిన తర్వాత ఆయన మీకు బాప్తిజం ఇచ్చారు. కానీ ప్రియులరా, మారు మనస్సు అంటే ఏమి లేదు. చెప్తారు ప్రకటన, అమ్మా రేపు మధ్యాహ్నం బాప్తిస్మ కార్యక్రమాలు ఉన్నాయి, ఎవరన్నా సిద్ధపడితే ఏంటట ఎవరన్నా సిద్ధపడితే రండి బాప్తిస్మాలు తీసుకోండి. అలా పోతున్నప్పుడు దారిన సైకిల్ మీద పోతా ఒక ఆయనకి చెవులో పడ్డదంట. ఏంటో బాప్తిస్మాలు ఇచ్చేస్తా అన్నారంట, ఇక్కడ తీసేసుకోవచ్చు అని చెప్పేసి వచ్చాడు గబుక్కున, అయ్యగారు నేను కూడా బాప్తిస్మా.
ఈరోజు మా చర్చిలో చెప్పు 17 మందికి బాప్తిస్మాలు. అబ్బా, ఎంతమంది కంట? ఏమండోయ్, ఈరోజు మా యొక్క సంఘములో 200 మందికి బాప్తిస్మ ఇచ్చినాను అనే మాటలు విన్నారా? ఉంటాయి. ప్రియులరా, అసలు మారు మనసు అంటే ఏంటి? నేటికి క్రైస్తవ్యానికి చాలా మందికి తెలియనటువంటి సత్యం. ఇక అదే మారు మనసు. ప్రియులరా, నీలో ఉన్నటువంటి, నీ హృదయంలో ఉన్నటువంటి, నీ తలంపులలో, నీ ఆలోచనలో, నీ ఊహలలో, నీ బ్రతుకులో, నీ జీవితంలో నువ్వు చేసినటువంటి ప్రతి పాపమును దేవుని పాదముల యొద్ద నువ్వు ఒప్పుకోగలిగినటువంటి దినాలు నీ జీవితంలో ఉన్నాయివా? ఇట్లానే పేతురుతో మాట్లాడుతున్నాడండి యేసు ప్రభుల వారు. అదంతా విన్న తర్వాత పేతురు అంటున్నాడు, అయ్యా, నేను పాపాత్ముడను, నన్ను విడిచి వెళ్ళిపో. ఒక రాజుగారితో మాట్లాడుతూ ఉన్నాడని ఒక ప్రవక్త మాట్లాడినంత అయిపోయిన తర్వాత, అయ్యో నేను చెప్పు ప్రియులరా, ఆ యొక్క యాకోబు బావి యొద్ద సువార్త విన్నటువంటి ఆ యొక్క స్త్రీ గ్రామంలోనికి వెళ్ళి, ఆ ప్రాంతంలోనికి వెళ్ళి ఏం చెబుతుంది? చాలా పుణ్యాత్మురాలండి నేను, ఎన్ని కొంపలు కట్టాననుకున్నా, నా ఏటు పడితే ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి అనుకున్నావు చెప్పిందా? మరేం చెప్పింది? ఏమండి, వాక్యములో, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఇలాంటి మాటలు ఎన్నో 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 పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు మనం చదువుతున్నప్పటికీ కూడా మనలో చలనము లేదు. ఎన్నో ప్రసంగాలు వింటుంటాం, కానీ ఈ రోజుల్లో వాక్యం చెప్పిన తర్వాత, అబ్బా ఈరోజు వాక్యం భలే చెప్పారు. ఎవరు చెప్పాడు ఈ మాటలు చెప్పమని? చెప్పారు ఎవరన్నా మీకు? ఇట్లా చెప్పండి అమ్మ వెళ్ళిన తర్వాతని. అరే, ఒక్కరైనా ప్రభువా నాతో మాట్లాడావు, నిజమే. ఒకరోజు సోఫాలో కూర్చొని నేను ఎక్కువ ఎంతో మాట్లాడుతుంటాను, ఎందుకంటే ఎక్కువ నేర్చుకోవాలి. నాకు ఎక్కువ పని చేయటం, పరిచయం చేయటం మీకు తెలుసు కదండి. ఇమ్మానుయేల్ నేను ఎక్కువగా వచ్చి పని చేస్తూ ఉంటుంటాం, తెలుసు కదా, రైట్. ఎక్కువగా తెలుసుకోవాలి. ఆయన కొన్ని మాటలు చెప్పిన తర్వాత నేను లేచి, అయ్యా ఆ పాపం నాలో ఉంది. ఏంటి? ఆ పాపము నాలో ఉందయ్యా. ఆ మనసు రావాలండి వింటున్నప్పుడు, అది నాలో ఉందయ్యా, అది నేనేనయ్యా, అది నా జీవితంలో ఉందయ్యా, నువ్వు చెబుతుంది నాలో ఉందయ్యా. చక్కగా కూర్చుంటాం, చక్కగా పాటలు పాడతాం, వింటాం, తింటాం, వెళ్ళిపోతాం. ఇదేనండి కోటాలు. పాంప్లెట్లు చూసాం, ఉజ్జీవ చెప్పండి, ఉజ్జీవ సభలు వింటున్నప్పుడు మంచి మాటలే చెబుతున్నారు నాయకులు. ఆ ఉజ్జీవం మనలోనికి రావాలి కదా, తీసుకోవాలి కదా. కౌడు ప్రియులరా, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు నాలో భయం ఏర్పడ్డప్పుడు, బైబిల్ గ్రంథంలో నన్ను కలవరపెట్టినటువంటి ఒకే ఒక్క మాట, ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. కాగా నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును లేదా నీ ఓర్పును, నీ ప్రేమను, నీ చెప్పమ్మా నీ తగ్గింపును నేను ఎరుగుదును అని చెప్పాల. నీ సహనమును, నీ తగ్గింపును, నీ ప్రేమను, నీ మంచి గుణాన్ని, నీ సాత్వికాన్ని, నీ బుద్ధిని, ఇవన్నీ నేను ఎరుగుదును, ఇవన్నీ నేను ఎరుగుదును. తెలుసా తెలియదా దేవునికి? నేను చాలా ప్రేమ కలిగిన వాడినండి.
మా చర్చిలో ఎవరితోనైనా నవ్వుతూ అంటే నవ్వు ముఖం పెట్టుకుంటూ ఎప్పుడూ అట్లానే ఉంటాను, కోపంగా ఉండను, ఉండే చోట ఉంటాను. నాతో మాట్లాడాలి అంటే మా విశ్వాసులు చాలా భయపడతారు. అయినా వాళ్ళతో కోపంగా ఉండను, నేను చాలా ప్రేమతోనే ఉంటాను. చాలా ప్రేమ కలిగిన వాడిని. పెట్టుటలో, మంచిగా మాట్లాడడంలో, ప్రేమించడంలో, ఏదైనా ఇవ్వడంలో, వాళ్ళను చూడడంలో, పలకరించడంలో, లేదా నా పరిచర్యలో ఎక్కడన్నా లోటు ఉందేమో, ఎక్కడన్నా డాగు, లోపం, మచ్చ, మలినం, మరక ఏమన్నా ఉందేమో కూర్చొని మోకరించుకొని ప్రతి శనివారం ఉపవాస ప్రార్థన. మా సంఘంలో 5 రోజులే పనికి వెళ్తారు, 2 రోజులు చర్చిలో ఉంటారండి. కాబట్టి అయ్యగారిని అడగండి, చెప్తాడు. 5 రోజులు పనికి వెళ్తారు, 2 రోజులు చర్చిలో ఉంటారు, 2 రోజులు చర్చిలో ఉంటారు. ఆ శనివారం రోజు కింద కూర్చొని ప్రభువా నా బోధలో, నా పరిచర్యలో, నా యొక్క బ్రతుకులో, నా జీవితంలో, నా యొక్క క్రియలలో, నా మాటలలో, నా తలంపులలో, నా చూపులలో దేనిలోనైనా ఏదైనా ఉన్నదేమో ప్రభువా ఒప్పుకుంటూ ఉంటుంటా. ఇలాగ చేసినప్పటికీ, ఇలాగ ఉంటున్నప్పటికీ, ఇలాగ బోధిస్తున్నప్పటికీ, ఇలాగ ప్రేమిస్తున్నప్పటికీ, ఆయనను చదవమాట అబ్బా కాదమ్మా, ఆయనను ఏంటి ఎస్ నువ్వు చాలా ప్రేమ కలిగిన వాడివి, చాలా మంచి గుణం కలిగిన వాడివి. అబ్బా మంచి పరిచర్య చేస్తున్నావు నరేష్ గారు, మంచి పరిచర్య చేస్తున్నావు, మంచి సహనం కలిగినటువంటి వ్యక్తివి కూడా. పాపాలు కూడా భలే ఒప్పుకుంటున్నా, అన్నీ బాగున్నాయి. అయినను నీ మీద తప్పు ఒకటి. చాలా భయం వేసిందండి. మీరు నిజంగా సాధారణంగా ఈ మాట వింటున్నారేమో కానీ వెన్నులో వణుకు పుట్టిందంటే నమ్మాలి మీరు. క్యాజువల్గా, నామకార్థంగా, ఫార్మాలిటీగా, ఏదో మురుక్కుబడిగా ముందేసుకొని బైబిల్ చదవాలని చదివే వాళ్ళు చాలామంది ఉన్నారంటే ఒక్కొక్క పదం భయంగా చదవాలి, భక్తిగా చదవాలి, లోబడుతూ చదవాలి, ఆయన ఏదో నాకు నేర్పిస్తాడు అన్నట్లుగా చదవాలి. అర్థమైందే? కాబట్టి ఆ విషయంలో అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. మరి ఏం చేద్దాం చెప్పండి? నేను ముగిస్తా. ఏం చేద్దాం చెప్పండి? అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. ఏం తప్పు మోపుతాడండి? చాలా ప్రేమిస్తున్నాను, మంచిగా చూస్తున్నాను, మంచిగా బోధిస్తున్నాను, చక్కటి పరిచర్య చేస్తున్నాను, ఇచ్చిన పరిచర్య నమ్మకంగా సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కన్నికలుగా తయారు చేసి ఆయన ముందు నిలబెట్టాలని ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నాను. ఉపవాస ప్రార్థనలు, దివారాత్రులు దేవుని దగ్గర విలపిస్తూ, ధూపం వేస్తూ, ప్రార్థనలు చేస్తూ, వీళ్ళందరినీ కన్నికలుగా నిలబెడుతూ మంచి పరిచర్య చేస్తున్నాను. మరి ఇంకేంటి ఇంకా ఏదో తప్పు మోపుతా అంటున్నాడట. ప్రియులరా, ఒకవేళ అదే పరిస్థితి ఒకవేళ తీర్పులో జరిగితే నీ జీవితం, నా జీవితం ఏం కావాలి? నరకమున, మనకందరికీ తెలుసు, నరకమున అదే అగ్ని ఆరదు. అబ్బా చాలా సింపుల్గా అండి, చాలా సింపుల్గా. భయం పుట్టిద్ది ఆ మాట అంటేనే. పులి ఓ పిల్ల జోల్లో ఒకప్పుడు పిల్లని ఊపుతూ ఉంటుంటే బూసోడు వస్తున్నట్టు చాలు అస్సలు గమ్మును పండుకుంటుంది, అంత భయం. అగ్ని ఆరదు, పురుగు చావదు. కాసేపు ఇదే మందిరంలో భయంకరమైన ఎండాకాలంలో ఫ్యాన్లో కరెంటుపై ఒక్క బాస్తావంటే నేను చూశానండి, ఎక్కడో అరమరలో ఇసునగర్రలు ఉన్నాయి. ఎందుకయ్యా అంటే ఇసురుకోవడానికి. చూసారా, కొంచెం సేపు వచ్చుకోలేము.
ట్రాఫిక్లో ప్రియులరా, అక్కడ ట్రాఫిక్ ఎక్కడన్నా ఇది సిగ్నల్ ట్రాఫిక్ పడినప్పుడు అక్కడ కాసేపు కారు ఆగినప్పుడు ఏసీ లేనప్పుడు ఎంతో ఉక్కబోస్తుంది. కొంచెం సేపు జస్ట్ ఒక నిమిషం, ఒక 5 నిమిషాలు ఓర్చుకోలేము. పెంకు మీద రొట్టెలు చేసిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? రొట్టె తీసి చెయ్యి పెట్టండి ఒకసారి. పెట్టగలరా? పెట్టలేరా? భయమా ఏంటి? అందులోనే చెయ్యి పెట్టడానికి మనము భయపడుతున్నప్పుడు అగ్ని ఆరదు. అమ్మా, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో ఒక్క నలుసులాంటి ఒక్క పాపమున్నా, అవునులేండి మనమంతా మారుమనసు పొందేటోళ్ళం, అలాంటి మనం చెప్పుకోవచ్చు. అసలు మేమంతా చాలా మారుమనసు పొందిన వాళ్ళం అండి. చక్కగా ప్రార్థన చేసుకుంటున్నాం, చక్కగా అన్ని విషయాల్లో పాలిభాగస్తుల పరిచర్య అది ఇది అన్నింటిలో పాలిభాగస్తులం అవుతున్నాం. దేవుడు అరాకొర ఉన్న వాటిని అన్నీ చేసి జెండా చేయి కేపరాజు అని అంటాడేశాడు. మేము మాత్రం చక్కగా పరలోక రాజ్యం వెళ్తాము. మనం చదువుకున్నాం ఒక మాట, మీకు తెలుసా? అదే గ్రంథములో 4వ అధ్యాయం 4వ వచనంలోనూ అనుకుంటాను, 3వ అధ్యాయం 4వ వచనంలోనూ ఏంటంట? తమ వస్త్రములను అపవిత్రము పరచుకొనని అందరూ ఏంటండి? తప్పమ్మా, మీరు చదివి బైబిల్లో తప్పుబడి ఉంటుందిలే, బైబిల్లో తప్పుబడి ఉంటుందిలమ్మా. తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసు సంఘములో ఉన్నారు. అమ్మ గట్టిగా చదువు, అందరు చదవండి గట్టిగా. నేను ముగించాలంటే గట్టిగా చదవండి. అయితే మనం కాదు, అట్టయితే నేను వెళ్ళిపోతున్నా. మనం కాదుగా, వాళ్ళు అర్హులు, మనం కాదా? తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసు సంఘములో ఉన్నారు, వారు మాత్రమే అర్హులు. 22వ అధ్యాయముల 14వ వచనములో కూడా ఒక మాట ఉంటుంది. జీవవృక్షము గుండా అనే మాట కానీ చదవండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉతుకుకొని వారు ధన్యులు. ప్రియులరా, వస్త్రాలను ఉతుకుకొని తెల్లగా పరిశుద్ధపరుచుకోగలిగిన వారు మాత్రమే అర్హులు. మన యొక్క జీవితంలో, మన బ్రతుకులో మనం చేస్తున్న భక్తి విశ్వాసం అనేటటువంటి యొక్క సంఘములో అలాంటి స్థితి, అలాంటి భక్తి, అలాంటి కోణములో, అనుభవాలలో మన యొక్క భక్తి ఉంటుందా? ఈ రాత్రి పరీక్షించుకుందాం. నేనేమంటానంటే, ఒకవేళ నరకంలో నీకుండా నేనేనొచ్చింది, నీకుండా నేనేనొచ్చింది, ఇట్లా గొడవాడుకుంటానంట నరకంలో. నిజమేనా అంటారండి? నిజమేనా? ఏం నాకు తెలియదు, మిమ్మల్ని అడుగుతున్నాను. నీకుండా నేను వచ్చింది అని ఆమా, నీకుండా నేను వచ్చిందని ఏమా? ఎందువల్ల? వీళ్ళిద్దరు పలుకోరు. ఏంటంట? సమాధానపరుచువారు వాళ్ళు ఎవరైతారంట? మనం ఎవరి కుమారులము? కాబట్టి ప్రియులారా, ఆలోచించండి. నేను ముగిస్తున్నాను, పొడిగించను, పెద్దగా చెప్పను. కొన్ని మాటలు హృదయంలో, నిజమే నా జీవితం ఇలా ఉందా, ఇలా ఒప్పుకునేటట్లుగా నేను ఉన్నానా? ఏమండి చెబుతున్నాడు అక్కడ, నీ పరిచర్య నేను ఎరుగుదును, నీ సహనం నేను ఎరుగుదును, నీ ఓర్పు నేను ఎరుగుదును, నీ ప్రేమ నేను ఎరుగుదును. నువ్వు చాలా బెస్ట్ అండి, చాలా మంచివాడివండి, చాలా ఉత్తముడు అండి, అయినను నీ మీద తప్పు ఒకటి మోపుతున్నాను. మరి అయ్యో బాబోయ్, తప్పు మోపుతున్నావు ప్రభు. ఏంటి ప్రభు? అల్లదుగో ఆ ఒక్కటిని ఒప్పుకోలేకపోయావు. ఏంటది? సమాధానపరుచుకొనలేక
దాంతో నేనేంది పలికేది, ఆడితో నేనేంది పలికేది, అవసరమైతే ఆళ్ళే చెప్పండి. ఒక్క తప్పు చాలండి దొరికిపోవడానికి. నువ్వు అనుకుంటున్నాం మనం పరలోకములో ఉంటాము, రాజ్యం మన కొరకు సిద్ధపరిచాడు, చక్కగా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఏలుకుంటాను, తండ్రి సింహాసనం మీద, ఇక్కడ రాయబడి ఉంటుంది, జయించు వాణిని నాతో కూడా తండ్రి ఆ సింహాసనం మీద కూర్చుండా నిత్తును. ఏం జయించావండి? ఏం జయించావు నీ జీవితంలో? ఏం ఒప్పుకోగలుగుతున్నావు? ఇంకా ఏమి ఒప్పుకోగలుగుతున్నావు? ఎప్పుడు చూసినా ఏదో ఒకటి రొల్లుడా రభస. ఈ ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తానండి. అదేంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనము. ఈ ఆజ్ఞనిచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలుకైతే కాదట. ఏమండి? సరే, కూటం కదా అమ్మా, కొంచెం కూటం చేసుకుంటున్నాం, సభలు పెట్టుకుంటున్నాం, మీటింగులు పెట్టుకుంటున్నాం, చర్చి శుభ్రపరచారా, గిన్నెలని తోమాలా, ఇంకా పోతే అట్లా వేయాలా ఇట్లా వేయాలా, కొంచెం శుభ్రపరచుకోవాలా, రండమ్మా అక్క చెల్లి తమ్ముడా రండి అందరు రండి. ఒక రోజు ముందుగానో 2 రోజులు ముందుగానే వచ్చి మనం ఏం చేస్తాం? ఇలా కూడుకొని రావడం వల్ల కీడు జరుగుతుంది. ఎందుకని? ఆవిడ రాదులు ఎప్పుడు కూడా ఏంటి ఆవిడ రాదులు ఎప్పుడన్నా వచ్చిందా? ఇలాగ మనలోనంట ఏంటి చదువమ్మా, ఇంకా ఇలాంటివి మనలో ఎక్కువ కీడికే కానీ మేలు కాదు. మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమందు 18వ వచనములో మొదటి సంగతి ఏమనగా మీరు సంఘమునందు కూడుకొనినప్పుడు మీలో ఏమున్నాయంటే మనలో కక్షలు, కార్పణ్యాలు, కుళ్ళు, కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్యలు, మత్సరాలు, భేదాలు, డమ్మములు, ద్వేషములు, పగలు. లెక్క వేసుకుంటే 2000 దెయ్యాలంట. ఎన్నున్నాయి ఆయనలో? మరి ఇవన్నీ జయించగలుగుతున్నావా? ప్రియా దేవుని వారలారా ఆలోచించండి. ఒకవేళ దైవజనులు ఇంకా లోతైన మాటలు చెబుతున్నప్పుడు, అయ్యా ఆ పాపము నాలో ఉందయ్యా, నేను తీసేసుకోలేకపోతున్నానయ్యా, మోకరించి నిజంగా ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా నన్ను క్షమించు ప్రభు, నేను తెలుసుకోలేకపోయాను, నా కళ్ళు ఇప్పుడు తెరవబడ్డాయి అయ్యా, నా నేత్రాలు ఇప్పుడు తెరవబడ్డాయి అయ్యా, నన్ను దయచేసి క్షమించు ప్రభు అని ఆయన పాదాలపై పడి ఆ ఒక్క పాపాన్ని తీసేసుకోవడానికి ఈ సభలను ప్రభు మనకి గిఫ్ట్గా ఇచ్చాడండి. ఆలస్యం చేయకుండా, ప్రియులరా, నామకార్థంగా చేయకుండా, ఏదో ఫార్మాలిటీగా ప్రార్థన చేయకుండా, కాస్తంత మనసు పెట్టి బాధ్యత కలిగి నీ హృదయం అనే వస్త్రాన్ని ఉతుకోగలిగితే నిజంగా నీకు హక్కు ఉంటుందంట. ఎక్కడ? ఆ గుమ్మము గుండా వెళ్ళడానికి నీకు హక్కు ఉంటుందంట. కాబట్టి అలాంటి హక్కును సంపాదించడానికి ఇంకా ఏదన్నా మనలో పాపం ఏదన్నా ఉంటే దాన్ని తీసేసుకుందాం, దాన్ని ఒప్పుకుందాం, సమాధాన పడదాం. ప్రియులరా, ఇంకా ప్రేమను కలిగి ఉందాం. ఇవన్నీ మనం చేద్దాం. ఈ సమయంలో ఒకవేళ అసమాధానం కలిగి, కక్షలు కలిగి, కార్పణ్యాలు కలిగి, ఇంకా రకరకాల లోపాలతో మనం ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకొని, ప్రభు ఈ ఒక్కటి నాలో ఉంది నాయన, ఈ ఒక్కటి నన్ను ఏలుబడి చేస్తుంది ప్రభు, దీన్ని జయించలేకపోతున్నాను ప్రభు, దయచేసి నన్ను క్షమించు, దీనిపై నాకు జయాన్ని కలుగు చేయి. జయం వచ్చేంత వరకు ఆయన ఆ యొక్క మెడను కరుచుకొని ఆనుకొని వేలాడి ప్రార్థించి నిజంగా ఆశీర్వాదించబడినటువంటి ఇశ్రాయేలుగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రియులరా, ప్రార్థన చేద్దాం. దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఉందాం, ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభువా, నిజమే ప్రభువా, ఇంత పరిచర్య చేస్తూ ఉన్నాను మందిరంలో,
అయ్యా ఇంత ప్రేమ కలిగి ఉంటున్నాను ఈ యొక్క సన్నిధిలో. అయ్యా సేవకుల్ని ప్రేమిస్తూ ఉన్నాను, పరిచర్యలో పాలిభాగస్తురాలవుతూ ఉన్నాను, ఇచ్చుటలో దశమ భాగములో అర్పణలలోను ప్రేమించుటలలోను అలాగ అన్నిటిలలో జాగ్రత్త కలిగి ఉంటున్నాను. కానీ నీ మాటలు చెబుతున్నాయి, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉండదంటున్నావు ప్రభువా. ఒకవేళ నాలో ఇంకా ఏదన్నా తప్పు ఉంటే దయచేసి నాకు జ్ఞాపకం చేయి ప్రభువా. నాయనా అది నీ పాదాల దగ్గర ఒప్పుకునేటట్లు చేయి ప్రభువా అని కేక వేద్దామా? ఒక్కసారమ్మా. ఆరని అగ్నిలో భయంకరమైనటువంటి భగ మండుచున్నటువంటి నిత్య నరకాగ్నిలో నువ్వు కాలిపోకముందే యేసు పాదములు పట్టుకొని ప్రభువా, ఆ యొక్క ప్రవక్త వాక్యము చెప్పిన వెంటనే ఆ నాతోను ప్రవక్త ఒప్పుకున్నట్లుగా, అయ్యో ఇదిగో ఆ యొక్క దావీదు ఒప్పుకున్నట్లుగా నేను పాపము చేసి తిని ఆ సమరయ స్త్రీ గ్రామంలోనికి వెళ్ళి, అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు, తాత, అవ్వ, ఇదిగో నేను చేసిన వాణ్ణి నాతో చెప్పేశాడు. ఇదిగో నీ ఎలాగ ఆయన పాదాలు పట్టుకొని ఒప్పేసుకున్నదో ఈ రాత్రి ప్రియ దేవుని వర్లరా ఆయన పాదములు పట్టుకొని మనం ఒప్పుకున్నట్లయితే ఆ సార్దీసు సంఘములో తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని ఆ యొక్క కొందరిలో నీవు నేను ఉండగలిగితే ఎంత మేలు విశ్వాసే, ఎంత మేలు. ఈ రాత్రి ఆయన పాదాలు పట్టుకొని బోరున విలపించి ఆ పాప విషయములను పశ్చాత్తాపపడి ఒప్పుకున్నట్లయితే నిశ్చయముగా నీకు ఇదిగో ఆ యొక్క పరలోక పట్టణములో పాలు ప్రాప్తిస్తూ ఉన్నాడు దేవుడు. కనుక దయచేసి ప్రార్థన చేసుకుందాం, పాపములను ఒప్పుకుందాం. ప్రియులరా ఆలస్యం చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయవద్దు. ఎవరు కూడా ఏదోలే నామకార్థంగా కాదు. అయ్యో, ఒక పెంకు మీద చెయ్యి పెట్టడానికి, అరచేయి పెట్టడానికి, అయ్యో ఎంత భయంకరము. అయ్యో, బొబ్బలు లేసిపోతాయి. ఒక మంటలో చేయి పెట్టాలంటే పెట్టలేకపోతున్నారు. అయ్యో, ఒక్క క్షణము కూడా విరామము లేని భయంకరమైనటువంటి అగ్ని గుండములో నీవు ప్రవేశించబోతావు. పాపము నిన్ను అలా చేస్తుంది. నీలో ఉన్నటువంటి పాపము ఆ ఒక్కటి ఏంటో ప్రభు చెప్పడం లేదు. కానీ ఇదిగో ఒక్కటి నీలో ఒకవేళ ఉన్నట్లయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిర్లక్ష్యము చేయవద్దు. ఏదో మామూలుగా నామకార్థంగా ఆచుతూచి ప్రార్థనలు చేయవద్దు. ఈ రాత్రి మనసుంటే ఏ సేవకులమైన, విశ్వాసులమైన ఏ భేదము లేదు పాపములో. అందరూ దేవుని మహిమను పొందలేకపోతున్నారంట. ప్రియులరా, అనిత్య మహిమను పొందుకునే భాగ్యం పొందుకోవడానికి నిజంగా ఒప్పుకుందామా? ఒక్క కేక వేసి ప్రార్థన చేసుకుందాం. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. క్రిస్టఫర్ గారు రండి, ప్రార్థన చేద్దారు.